హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. సమ్మర్ స్పెషల్ టమోటా పిండి వడియాలు పెట్టబోతున్నా. పిండి వడియాలు పెట్టడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకుని ఒక బౌల్తో 7 బౌల్స్ వాటర్ వేసుకోవాలి. నేనైతే టమోటా వడియాలు పెట్టబోతున్నా. నేను బాగా పండిన టమోటాలు తీసుకుని నీట్గా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక కడాయిలో వాటర్ వేసుకుని ఇలా స్టాండ్ పెట్టుకుని ఈ బౌల్ కడాయిలో పెట్టుకుని మూత పెట్టుకుని ఈ టమోటాస్ అన్నీ కుక్ చేసుకోవాలి. చూడండి, టమోటాస్ అన్నీ కుక్ అయిన తర్వాత ఇలా ఈ పై తొక్క తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే మంచిగా బాయిల్ అవ్వింది. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఇలా నానబెట్టుకుని పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం వేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 1 టీ గ్లాస్తో టీ గ్లాసుడు గోధుమ రవ్వ వేసుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ గిన్నెతో గిన్నెడు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఈ గిన్నెతోటే 7 గిన్నెలు వాటర్ వేసా. ఇంకొక 2 గిన్నెలతో ఈ పిండినంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం 9 గిన్నెలు వాటర్ పట్టింది. 1 టీ గ్లాస్ కళ్ళుప్పు వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పిండిని అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న పిండినంతా ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పిండినంతా మంచిగా ఉడికించుకోవాలి. మనం ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా వస్తాయి వడియాలు. 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫస్ట్ వేయకూడదు, ఇలా లాస్ట్నే వేసుకోవాలి. లేదంటే వడియాలు కలర్ మారిపోతాయి. ఓకే, చూడండి, పిండి అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వడియాలు పెట్టేసుకోవాలి. ఒక కాటన్ చీర తీసుకుని ఆ చీర మీద ఇలా వడియాలు పెట్టేసుకోవాలి. ఈవేళ అయితే చాలా ఎక్కువ ఎండ ఉంది. ఇలా మంచి ఎండ ఉన్నప్పుడే వడియాలు పెట్టుకోవాలి. ఈ పిండి వడియాలు 1 రోజులో కారిపోతాయి. చూడండి, సాయంత్రానికైతే వడియాలు మంచిగా ఆరిపోయాయి. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. సాయంత్రం 5 అవుతుంది. ఇంకా చాలా ఎండ ఉంది. ఈ వడియాలన్నీ బాగా ఎండిపోయిన తర్వాత ఈ చీర మీద వాటర్ జల్లుకుని వడియాలని పీక్కోవాలి. ఇలా వాటర్ జల్లితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. ఈ వడియాలన్నీ పీకేసిన తర్వాత మళ్ళీ 1 రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఓకే, చూడండి, 3 రోజులకే టమోటా వడియాలన్నీ మంచిగా ఆరిపోయాయి. ఈ వడియాలని 4-5 రోజులు మంచి ఎండలో ఆరబెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడైతే వడియాలని ఫ్రై చేసి చూపిస్తా. డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టా. ఆయిల్ బాగా వేడైన తర్వాత వడియాలు ఫ్రై చేసుకోవాలి.
ఈ టమోటా వడియాలు ఫస్ట్ టైం ట్రై చేసా. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, చూడండి టమోటా వడియాలు ఎంత మంచిగా పొంగాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.